వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. నాంపల్లి అహ్మద్ నగర్లో ఫుట్పాత్పై ఉన్న షాపులను తొలగిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు. పోలీసులను పరిగెత్తించి దాడి చేసిన బీహార్ కార్మికులు. ఏకంగా టికెట్ కౌంటర్లోనే మద్యం తాగిన సిబ్బంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాలలో ఉద్రిక్తత. ఇక వివరాల్లోకి వెళ్తే, రెండో రోజుకు చేరుకున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. కుంకుమ పూజకు వచ్చే భక్తులకు సరైన సమాచారం ఇవ్వని దేవస్థానం అధికారులు. ఓంకారం వద్ద క్యూ లైన్లో పంపిస్తున్న పోలీసులు. కొరవడిన అధికారుల మధ్య సమన్వయం. పెద్దపల్లి జిల్లా ఓదెల రైల్వే స్టేషన్లో ఆదివారం సౌత్ సెంట్రల్ రైల్వే సిబ్బంది టికెట్ కౌంటర్లోనే మద్యం తాగుతూ కెమెరాకు చిక్కినట్లు స్థానికులు తెలిపారు. బాధ్యులను పట్టుకోవడానికి ప్రయత్నించిన వారు తప్పించుకున్నారు. ప్లాట్ఫామ్లో లైటింగ్ లేకపోవడానికి ఆశ్రయగా చేసుకుని ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, ప్రయాణికులు కోరుతున్నారు. తెలంగాణలో సింగరేణి అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా సింగరేణిని తీర్చిదిద్దుతామని వ్యాఖ్యానించారు. సింగరేణి సంస్థను లాభాల బాటలో పయనించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం జీఎస్టీని సవరించడంతో రాష్ట్రానికి దాదాపు 7,000 కోట్లు ఆదాయం తగ్గించిందని చెప్పారు. తక్షణమే రాష్ట్రానికి జరిగే నష్టాన్ని కేంద్ర ప్రభుత్వమే పూడ్చాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇంకొక రకంగా ఉన్నాయి. వీటన్నిటిని కూడా అంచనా వేసుకొని ప్రపంచంతో పోటీ పడే విధంగానే సింగరేణిని తీర్చిదిద్దుకోవాలి. ఇప్పుడేం రిజర్వ్డ్ మినరల్స్ లేవు, ఓపెన్ మార్కెట్. ఇది ఓపెన్ మార్కెట్లో ఓపెన్గా మనం కాంపీట్ చేయాల్సిందే. ఈ రోజు నువ్వు ధర ఎక్కువ చెప్తే పక్క షాప్కి పోయి కొనుక్కుంటారు. ఇప్పుడు మీరు రోజు దసరా పండుగ ఉంది, షాపింగ్కి పోతారు,
షాపింగ్ పోయినప్పుడు ఈ షాప్లో 100 రూపాయలు ఉంటే సేమ్ వస్తువు రూపాయలకి ఇస్తే మీరు ఏది ప్రాధాన్యత ఇస్తారు? అట్లానే ఈరోజు మా సింగరేణి సంస్థ కూడా పోటీ ప్రపంచంతో పోటీ పడుతుంది. మేము శ్రమని ఇంకా ఎక్కువగా కష్టపడతాం తప్పితే మేము ఆయాచిత లబ్ధి కోసం మేము ఆలోచన చేయం. మీరు చెప్పే జిఎస్టీ కావచ్చు, లేకపోతే కోల్ ఇండియాతో కాంపిటీషన్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ కోల్ మైన్స్ ఇన్ ఇండియా, ఇంపోర్ట్ కోల్, వీటన్నిటిని కూడా ఒక అంచనా వేసుకొని దాని ఒక ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్తాము. ఎందుకంటే ఈ ఆదాయం ప్రకారం మేము మా లైఫ్ని ప్రణాళిక చేసుకున్నాం. మాకింత ఆదాయం వస్తుంది, ఈ ప్రకారం ప్రతి నెల ఇంత ఖర్చు పెట్టాలని మేము నిర్ణయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఉన్న ఫలంగా ఒక కోణంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ గ్యాప్ను కొన్ని రాష్ట్రాలకు సరిగ్గా ఉండొచ్చు, కొన్ని రాష్ట్రాలకు తక్కువ ఉండొచ్చు. తక్కువ ఉండే రాష్ట్రాలకు అన్నిటికీ ఈ గ్యాప్ను ఫిలప్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అందుకే జరిగిన జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఉప ముఖ్యమంత్రి గారు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించడం జరిగింది. ఎగ్జాక్ట్గా మాకు ఎంత రావాలనో నెక్స్ట్ 5 years అట్లీస్ట్. మొదట్లో చట్టం తెచ్చినప్పుడు 14% కంటే ఆదాయం తగ్గిన రాష్ట్రాలకు వైబుల్ గ్యాప్ ఫండ్ ఎట్లా ఇచ్చిండ్రో, ఇప్పుడు ఒక కొత్త ఫేజ్ ఆఫ్ లిబరలైజేషన్ ఆర్ అదర్వైజ్ అమెండ్మెంట్ ఆఫ్ జిఎస్టీ చట్టం తెచ్చిరో, ఇప్పుడు కూడా విజిఎఫ్ అనేది నెక్స్ట్ 5 సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి. ఎవ్రీ ఇయర్ ఎట్లయితే పెరుగుతుందో ఆ గ్యాప్ను వాళ్ళు ఫిలప్ చేయాలి, వాళ్ళ బాధ్యత. మేము ప్రకటించేస్తాం, మేము నిర్ణయాలు తీసుకుంటాం, మీరు మీ చావు మీరు చావండి అని మోడీ గారు అనుకున్నా ఇంకెవరు అనుకున్నా అది మంచిది కాదు. ఈ రాష్ట్రానికి నష్టం వస్తుంది. నేను కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, తక్షణమే ఈ రాష్ట్రానికి ఎంత నష్టం వస్తుందో మీరు ఉప ముఖ్యమంత్రి గారు మీకు ఒక లేఖ రాస్తారు, దాన్ని తీసుకొని మోడీ గారి దగ్గర కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్రానికి జరిగే నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం పూడ్చాలి అని చెప్పి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన భవన సముదాయాల ఏర్పాటుకు గాను ప్రతిభ స్కూల్, ఎస్వీఎస్ వొకేషనల్ కాలేజీ భవనాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ డీఎస్పీని కలిసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రభుత్వం సహాయానికి సిద్ధంగా ఉందన్న విషయాన్ని నళినికి వివరించిన కలెక్టర్, సర్వీస్ ఇష్యూలు ఏమున్నా నిబంధనల మేరకే త్వరలోనే పరిష్కరిస్తామన్న సీఎం గారి సందేశాన్ని నళిని గారికి తెలియజేసిన కలెక్టర్ హనుమంతరావు గారు. ముఖ్యమంత్రి గారి సమాచారం మీకు ఆరోగ్యపరంగా ఏదున్నా టేక్ కేర్ అనేది ఒకటి లెట్ మీ కంప్లీట్. అంటే ఇంతకుముందు ఏదైనా ఎక్స్పెండిచర్ ఆరోగ్య విషయం అయితే ముఖ్యమంత్రి గారికి కానీ పైన తెలియదు. సేపటిగా సర్వీస్ మ్యాటర్స్ రెగ్యులేషన్ లో వారికి ఉంటాం. మీరు అన్నట్టు కిందన పెట్టకపోవడం, ఫైల్స్ రకరకాలు ఉంటాయి మనకి తెలుసు. సిస్టమ్ లో కూడా వాడు కింద సూపరింటెండెంట్ పెడితేనే మనకు తెలుస్తుంది, లేకపోతే చివరి దాకా కూడా దానికి ఉన్న పరిస్థితి వస్తుంది. సరే, అది పక్కకు పెడితే మనకి ఇప్పటి వరకు ఏదన్నా సరే ఈ ఆరోగ్యపరంగా ఎక్స్పెండిచర్ అయినా కానీ గవర్నమెంట్ ఈజ్ రెడీ టు గివ్. వినండి మీ ఇష్టం. తర్వాత ఇప్పుడు ఏదన్నా
చికిత్స, అది ఏ రకమైన చికిత్స కావచ్చు, దానికి కూడా గవర్నమెంట్ పూర్తి స్థాయిలో 100% ఆరోగ్యం కాపాడుకునే విధంగా ఎంతైతే అంత దానికి కూడా ప్రభుత్వం అయితే రెడీగా ఉంది. ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్పడం, తర్వాత సర్వీస్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో మీరు అడుగుతున్నది ఏదైతే ఉందో అది డెఫినెట్ గా నిబంధనల ప్రకారం తొందరగా డెసిషన్ తీసుకొని చేసుకోవడానికి కూడా రెడీగా ఉంది. ముఖ్యమంత్రి గారు వెరీ పాజిటివ్ ఉన్నారు. అంటే ఇక రావటం తెలంగాణ వారికి ఉండేటటువంటి ఇది పరిస్థితి, తర్వాత రాగానే మొత్తం ఇష్యూస్ సెటిల్ చేసుకోవడాలు, అవన్నీ టోటల్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ యాక్టివిటీస్, ఎష్యూరెన్సెస్, వీటిల్లో మీకు తెలియదు కాదు మన స్థాయిలోనే ఇంత ఉందంటే రాష్ట్ర స్థాయిలో ఉంటుందని అట్లని మీరు విస్మరించిందా అది అనే ఉద్దేశం పక్కన పెడితే వారైతే ఫెయిర్గా ఉన్నారు, పాజిటివ్ మోడ్లో ఉన్నారు. మొదలు ఆరోగ్యం చూసుకుంటేనే మనం ఫర్దర్గా స్టెప్ వేయగలుగుతాం. ఇంకోటి ఏంటంటే ఈ ఆలోచనలు కూడా మనకి ఎక్కువ పెట్టుకున్నా కొద్దిగా హెల్త్ మీరన్న పాయింట్ కరెక్ట్ డిటీరియేట్ అవుతుంది. సరే ఇట్లా జరిగింది. ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా వర్ష విరామం లేకుండా కురుస్తుంది. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రహదారులు జలమయమై రవాణా అంతరాయం ఏర్పడింది. తడిసి ముద్దవుతున్న హైదరాబాద్ నగరంలో కూడా పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. రోడ్లపై నీరు పారడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఇక బతుకమ్మ వేడుకలకు కూడా వర్షం ఆటంకం కలిగిస్తుంది. వరుణుడు విరుచుకుపడుతుండడంతో పూల పండుగ సంబరాలు మాసిపోతున్నాయి. సార్ ఓకే సార్ కూడా వైఫర్ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి చిన్నాయన బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి సేవాగుణం ఉండడంతో ప్రతి నెల కర్నూలు బళ్ళారి చౌరస్తానందు ఆంజనేయ స్వామి దేవాలయంలో 1000 మందికి అన్నదానం పెట్టడం ఎంతో గొప్ప విషయమని కల్లూరు సింగిల్ విండో మాజీ అధ్యక్షులు మల్లెల పుల్లారెడ్డి తెలిపారు. బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో మల్లెల పుల్లారెడ్డి పాల్గొన్నారు. పంపావా హలో ఆయన పుల్లారెడ్డి అన్న కనపడానికి కొద్దిగా
వచ్చిందా బాగా? మనందరికీ శుభం జరుగుతుందని దసరా ఉత్సవాల్లో మనము ఆ రోజు జమ్మి చెట్టుకు వెళ్ళి ఆ యొక్క పైన ఉన్నటువంటి ఆ ఆయుధాలకు మనం పూజ చేసి అమ్మవారికి మనం ఒక మనం వినమ్రతతో ఆమెను నమస్కరించి అక్కడ చెట్టు దగ్గర పోయి మనం మొక్కుతాం. మనం జొన్న చెరుకులు వేస్తుంటే ఇంతకుముందు జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం, అమ్మవారిని కొల్చడం మన సాంప్రదాయము 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంది. కానీ పక్కన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం ఉదయం శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. 9 రోజుల పాటు శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు వేములవాడ రాజన్న ఆలయంలో ప్రతి సంవత్సరం అత్యంత వైభవోపేతంగా జరుగుతాయని, ఈ 9 రోజుల్లో 9 రూపాల్లో శ్రీదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని వెల్లడించారు. ఆలయం ప్రత్యేకంగా ముస్తాబైంది. సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించిన ప్రభుత్వం. ఒక్కో కార్మికుడికి 1,95,610 బోనస్, 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు 5,500 బోనస్, సంస్థ లాభాల్లో 34% కార్మికులకు పంచాలని నిర్ణయించినట్లు తెలిపిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సింగరేణి సంస్థకు మొత్తంగా 6,394 కోట్ల ఆదాయం రాగా అందులో 819 కోట్లను కార్మికులకు పంపిణీ చేయాలని నిర్ణయం. పండగ సందర్భంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రకటిస్తా ఉన్నాం. 1 లక్ష, నేను మరొకసారి చెప్తా ఉన్నాను, ప్రతి కార్మిక సోదరుడి కుటుంబాలకి 1,95,610 కోట్లు, 610 రూపాయలు, 1,95,610 రూపాయలు ప్రతి కార్మికుడికి దీని ద్వారా పంపిణీ జరగబోతా ఉంది. ఇకపోతే 30,000 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు. సింగరేణి చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా వాళ్ళకి లాభాల్లో వాటా పంపిణీ చేసే కార్యక్రమం ఎప్పుడు జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రిమండలి మొత్తం కూడా ఒక ఆలోచన చేసింది. కార్మిక సోదరులు కాంట్రాక్ట్ లేబర్ అయినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఎంతో కొంత మనం ఈ లాభాల్లో పండుగ సందర్భంగా చేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళకు కూడా ప్రాఫిట్ షేర్ని దాదాపు ప్రతి ఎంప్లాయీకి 5,500 రూపాయల లెక్క 5,500 రూపాయల లెక్క పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేస్తాం. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి అర్చకులు విశేష పూజలను నిర్వహించారు. అనంతరం అమ్మవారిని అన్నపూర్ణగా అలంకరించారు. అన్నపూర్ణగా కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. అన్నపూర్ణ అలంకరణలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటే అన్న పానీయాలకు లోటుండదని ఆలయ అర్చకులు శేషు తెలిపారు. ఉదయం అమ్మవారికి మకర వాహన సేవ, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ నిర్వహించనున్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం అధికారులు ఉచిత అన్నప్రసాద వితరణ చేయడంతో పాటు భక్తుల తాకిడి దృష్ట్యా ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు.
కర్నూలు శ్రీకృష్ణ దేవరాయల సర్కిల్లో హైకోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో న్యాయవాదుల రిలే దీక్షలు 2వ రోజు కొనసాగాయి. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్. రాయలసీమ ప్రజలకు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించి పీపీపీ విధానాన్ని వెంటనే విరమించుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలు హైకోర్టును ఈ అసెంబ్లీ సమావేశం వల్ల హైకోర్టు బెంచ్ గురించి కార్యాచరణ ప్రకటించాలి. ఈ అసెంబ్లీ సమావేశంలోపు కర్నూలు హైకోర్టు బెంచ్ గురించి కార్యాచరణ, రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పెట్టిన ప్రాజెక్టులు, మెడికల్ కాలేజీల ప్రైవేట్ ఆపాలి. మెడికల్ కాలేజీల ప్రైవేట్ పరం హామీలు ఇచ్చిన కర్నూలు ప్రజాప్రతినిధులారా ఎక్కడున్నారు? హామీలు ఇచ్చిన కర్నూలు ప్రజాప్రతినిధులారా పోరాటం శ్రీబాగ్ ఒప్పందం. కర్నూలు ప్రజల ఐక్యత, రాయలసీమ ప్రజల ఐక్యత. రాయలసీమ ముఖద్వారమైనటువంటి కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని చెప్పేసి గత 5 రోజులుగా అనేక సందర్భాలు, అనేక రూపాలలో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, ధర్నాలు అది చేస్తూ ఉన్నాము. మరి నిన్నటి నుంచి ఇక్కడ రిలే నిరాదీక్షలు మొదలు పెట్టాము. మరి శాసనసభ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఇంతవరకు కూడాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తామా లేదా అని చెప్పి ప్రకటించకపోవడము చాలా బాధాకరమైన విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అయ్యా, అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ అని 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు మీరే చెప్పినారు. మరి మీరు చెప్పినటువంటి సందర్భం ఏమైందని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాము. మరి అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మరి కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తా అని చెప్పేసి ఎన్నికల ముందు మీరు మేనిఫెస్టోలో పెట్టినారు. అదే విధంగా మీరు కర్నూలుకి వచ్చినప్పుడు కూడా ప్రకటించినారు. మరి కర్నూలు ప్రకటించినప్పుడు కూడా మరి ఈ 3 అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి. 3 అసెంబ్లీ సమావేశాలు, శాసన సమావేశాలు అయిపోయినప్పుడు కూడాను ఇంతవరకు మరి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు గురించి కార్యాచరణ ప్రకటించలేదు. ఇక్కడ మేము న్యాయవాదులుగా ధర్నాలు చేస్తే ఓన్లీ కలెక్టర్ గారు మాత్రము మేము ఒక బిల్డింగ్ పరిశీలించినామని చెప్పేసి నిన్నటి వచ్చింది. అయితే మరి కార్యాచరణ ఏంటి? దీనికి శాసనసభలో మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రకటించాలి. ఎందుకంటే కర్నూలు హైకోర్టుకి దానికి బడ్జెట్ అలాట్ చేయాలి, బిల్డింగ్ ని కన్ఫర్మ్ చేయాలి, అదే విధంగా జడ్జీలకు అకామిడేషన్ చూపెట్టాలి, అదే విధంగా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చూడాలి. మరి ఇవన్నీ కూడా వసతులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మరి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రకటించాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నది. అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన స్పందించాలి. ఎందుకంటే ఎలక్షన్ల ముందు ఈయన వచ్చి కర్నూలుకి హైకోర్టు అన్నాడు. మరి గౌరవ మంత్రి వర్యులు టీజీ భరత్ గారు మరి కర్నూలుకి హైకోర్టు తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పేసి ఆయన దొమ్మలు గుద్ది రొమ్ము విరచి చెప్పినట్టు మరి గౌరవ మంత్రివర్యులు టీజీ భరత్ గారు ఎక్కడున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. 5 రోజులుగా న్యాయవాదులుగా మేము వివిధ రూపాల్లో పోరాటం చేస్తామని చెప్పేసి చెప్పడము మరి ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా న్యాయవాదులుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. న్యాయవాదులు అంటే ఓన్లీ హైకోర్టు బెంచ్ కోసమే కాదు, మేము సాంఘిక సంస్కర్తలుగా, సంస్కరణల వాదులుగా మేము ముందుకు వస్తాము. మరి ప్రైవేట్ కాలేజీలను మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే సామాన్యమైన విద్యార్థులు చదువుకుంటారా? ఎంతమంది డాక్టర్లు, పేద విద్యార్థులు డాక్టర్లు కాగలరు? మరి అటువంటి పరిస్థితులు, అదే విధంగా పెండింగ్ ప్రాజెక్టులు, కర్నూలులో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు, గుండ్రేవుల, వేదవతి, ఈ విధమైన ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలి. మరి న్యాయవాదులుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. దానికి బడ్జెట్ ఎక్కడ కేటాయించినారు? ఎప్పుడు పూర్తి చేస్తారు? ఎంత కాలంలో పూర్తి చేస్తారు? కాబట్టి రాయలసీమ న్యాయవాదులుగా మరి రాయలసీమకు ఏమేమి బడ్జెట్ కేటాయించినారు? ఈ బడ్జెట్ లో మీరు ఖచ్చితంగా ఈ శాసనసభలో ప్రకటించాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. కాబట్టి ఈ తక్షణమే ఈ అసెంబ్లీ సమావేశాల లోపుగానే కర్నూలుకు హైకోర్టును ప్రకటించాలి, బడ్జెట్ కేటాయించాలి. మరి హైకోర్టు జడ్జీల కమిటీ ఎప్పుడు వస్తుందో ప్రకటించాలి. మరి వాళ్ళకి అకామిడేషన్ కూడా చూడాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాము. నా పేరు చంద్రుడు, న్యాయవాది,
ఐఎల్ఏ స్టేట్ సెక్రటరీ, కర్నూలు డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మాజీ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.